దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. సామెతలు 8వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఎవరైతే దేవుని కనుగొంటారో వాళ్ళకి జీవము కలుగుతుందంట. అలాగే దేవుని యొక్క కటాక్షము కూడా దేవుని కనుగొనిన వారికి కలుగుతుంది అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది దేవుని కనుగొనకుండా దేవుని యొక్క కటాక్షమును పొందుకోకుండా జీవిస్తున్నారు. దేవుని కనుగొన్నట్లయితే దేవుడు జీవమునిస్తాడు, అంతేకాకుండా కటాక్షమును ఇస్తాడు. ఈ లోకంలో చాలామంది ఏవేవో కనుగొంటున్నారు. వాటి వలన కొన్ని కారణాల వలన పాపం చేస్తున్నారు. కొందరేమో దేవుని కనుగొనకుండా అవి కనుగొనాలా ఇవి కనుగొనాలా అని ఎంతోమంది కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ వాటి వలన దేవుని యొక్క కటాక్షం రాదు. జీవం అనేది ముఖ్యంగా జీవం అనేది రాదు. ఏది కనుగొనినా దేవుని రాజ్యంలో మనం ఉండాలి. ఆ దేవుని రాజ్యంలో ఉండాలంటే ఆ రాజ్యంలో చేర్చడానికి దేవుడు అవసరం. ఆ దేవుని మనం కనుగొనాలి. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటాడు యోహాను సువార్తలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని. అలాంటి దేవుణ్ణి మనము కనుగొంటే మనకు జీవం వస్తుంది. కనుక ఏవి కనుగొన్నా వాటి వలన మనకు దేవుని రాజ్యం అయితే రాదు. పేరు ప్రఖ్యాతలు రావచ్చు, కానీ దేవుని రాజ్యంలో మనము ఉండలేము. యుగ యుగాలు దేవునితో ఉండాలి అంటే దేవుని కనుగొనాలి. దేవుని కనుగొన్నప్పుడు జీవం వస్తుంది. అప్పుడే మనము యుగ యుగాలు ఉంటాము. అంటే మనము ఈ దేహం వదిలినప్పటికీ ఆత్మ అనేది దేవుని దగ్గర ఉంటుంది. అప్పుడు యుగ యుగాలు అంతము లేనిదైన దేవుని రాజ్యంలో దేవునితో పాటు మన ఆత్మ ఆ యొక్క దేవుని రాజ్యంలో ఉంటుంది. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, ఏది కనుగొన్నా వ్యర్థమే. అప్పటికి మాత్రమే పేరు ప్రఖ్యాతలు వస్తాయి, కానీ దేవుని కనుగొంటే మాత్రం జీవం అనేది వస్తుంది. అలాగే కటాక్షం అనేది వస్తుంది. కనుక దేవుని రాజ్యంలో మనము చేరాలి. ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకోవాలి అంటే దేవుని కనుగొందాం. ఆయనే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టున్నాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచుంటున్నాడు. మన కొరకు త్వరలో రానయుంటున్నాడు. అలాంటి దేవుని కొరకు మనము ఎదురు చూద్దాం. అంతేకాని ఈ లోకంలో కొందరు దేవుళ్ళను కూడా వెతుకుతారు. కొత్త దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు. మనుషులను, ఈ లోకంలో ఉన్న సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తూ ఉన్నారు. మానవ మాత్రులైన వారు దేవుళ్ళు ఎలా అవుతారు? కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు, ఆయన ద్వారానే మనము నిత్య జీవంలోకి అవుతాం. కనుక అక్కడ
మనం ఉండాలి అంటే అక్కడికి నడిపించే వ్యక్తి ద్వారానే మనం వెళ్తాం. ఆ మార్గం ఏంటో యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. ఎవరికి ఆ మార్గము తెలియదు. నిత్య జీవం అనే చోటు ఉన్నటువంటి మార్గం. కాబట్టి ఆ మార్గాన్ని చూపించేది యేసయ్యనే. యేసయ్య మరి ఆ మార్గంలో మనల్ని నడిపించాలంటే మనం మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం అనేది వస్తుందంటే కటాక్షం అనేది మనకు వస్తుంది. దేవుని కటాక్షం, ఆశీర్వాదాలు వస్తాయి. అప్పుడే నిత్య జీవం అనేది కూడా మనకు వస్తుంది. యేసుక్రీస్తును ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు ఆయన నిత్య జీవానికి మనం కూడా వారసులం అవుతాం. కాబట్టి ఆ రీతిగా ఉండాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.